హాయ్ అండి, ఈరోజు క్యారెట్ మిల్క్ షేక్ చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. క్యారెట్ మిల్క్ షేక్కి 2 క్యారెట్స్ తీసుకున్నానండి. ఆల్మండ్స్ సోక్ చేసి పీల్ చేసి పెట్టుకున్నానండి. ఆల్మండ్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. దీన్ని ముందుగా పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి చూపిస్తానండి. నేను క్యారెట్స్ ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మిల్క్లో బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిల్క్ వేసుకోండి, ఎక్కువ అయితే అవసరం ఉండదు. మన క్యారెట్స్ మెత్తగా అవ్వాలని అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్యారెట్స్ వేసుకుందామండి. ఉడికిపోయిందండి. క్యారెట్ మెత్తగా ఉడకాలండి. ఇది చల్లారి పెట్టుకుని మిక్సీకి వేసుకుందామండి. ఇందులో మిల్క్ మిగిలిన ఏం పర్వాలేదండి, మనం మిక్సీ చేసుకున్నప్పుడు అందులో వేసేసుకోవచ్చు. ఇది చల్లారి పెట్టుకున్నప్పుడు వేసుకుందామండి. చల్లారిపోయినాయండి క్యారెట్ ముక్కలు. మిక్సీ జార్లో వేసేసుకుందాము. వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. నేను షుగర్ వేసి మిక్సీ చేశానండి ఇలాచీ పౌడర్ని. షుగర్ అండి ఇది. త్రీ స్పూన్స్ వేసానండి నేను షుగర్. ఈ స్పూన్ తోటి ఎక్కువ స్వీట్ అయితే పట్టదండి, క్యారెట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్నప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందామండి. మెత్తగా నలిగిపోయిందండి. ఇప్పుడు మిల్క్ వేసుకుందామండి. నేను 2 గ్లాసెస్ మిల్క్ తీసుకున్నానండి. ఇది రా మిల్క్ అండి, బాయిల్ చేసింది అయితే కాదు. బాయిల్ చేసిన మిల్క్ టేస్ట్ ఉండదండి, రా మిల్కే వేసుకోండి. అయిపోయిందండి జ్యూసు. ఇలా ఉండాలండి జ్యూసు, తాగే విధంగా. తిక్కుగా ఉంటే తాగలేమండి. ఇప్పుడు గ్లాసులో వేసేసుకుందామండి జ్యూస్ని. ఇప్పుడు బాదమ్స్ వేసుకుందామండి. ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ బాగుంటుందండి. బాదమ్స్ జ్యూస్ తాగేటప్పుడు నోటికి తగిలి జ్యూస్ టేస్ట్ బాగుంటుందండి. జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.